ఏం చేస్తాను? పోయంట పెడతాను. దేనికి? కూర వండడానికి. ఏం కూర? ఏంటి? నాటుకోడి కూర కట్టెల మీద వండాలని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ రోజు వచ్చేసి సండే అనమాట. సండే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికైతే సరదాగా అలా వెళ్ళాము. ఇంకా రేపటి నుండి స్కూల్ స్టార్ట్ అవుతాయి, కొంచెం బిజీ ఉంటాం పిల్లలు మేము కాబట్టి ఈ రోజు సండే అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం ప్రశాంతంగా వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేద్దామని అనుకుని వెళ్ళాము. నిన్ననే అమ్మ పెద్ద తమ్ముడైతే ఫోన్ చేసి రమ్మన్నారనమాట. ఇంకా మేమైతే వెళ్ళాము. వెళ్ళేసరికి మా తమ్ముడైతే ఒక పెద్ద కోడి, నాటుకోడిని అయితే మా కోసం అలా పక్కన పెట్టాడట. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే నాటుకోడి బయట అయితే కట్ చేయించుకొచ్చాడు మా తమ్ముడు. ఇంకా అమ్మ అయితే ఇంట్లో వంటలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. అంటే బగారా రైస్, మటన్ కర్రీ అమ్మ ఇంట్లో వండుతుంది. తమ్ముడేమో నాటుకోడి కూర అయితే కట్టెల పొయ్యి మీద వండాలనుకుని ఒక కోడిని అయితే పక్కన పెట్టేసి షాప్ కి అయితే తీసుకెళ్లాడు. ఇంకా అక్కడ వాళ్ళు మొత్తం కట్ చేసి మొత్తం క్లీన్ చేసి ఇచ్చారనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు మా తమ్ముడైతే ఈ కోడి కూర వండుతానని చెప్పాడనమాట. తన చేతులతో, తన చేతి వంట అన్నమాట ఈ రోజు. ఇంకా ఈ నాటుకోడి కూర చెయ్యాలంటే కొంచెం టైం పడుతుంది, అది కూడా కట్టెల పొయ్యి మీద వండాలి, టేస్ట్ చాలా బాగుంటుందని మా వారును తమ్ముడు అయితే అనుకున్నారనమాట. ఇంకా గాలి వస్తుంది, ఎండ కూడా ఉంటది కదా, స్టవ్ మీద వండేయని మా నాన్న అయితే అంటున్నాడు అనమాట. లేదు లేదు కట్టెల పొయ్యి మీదే వండాలని మా తమ్ముడు మా బావ అయితే ఇద్దరు అనుకొని పొయ్యి మరి అంటిస్తున్నారనమాట. అంటే నేనే పొయ్యి అయితే రెడీ చేస్తున్నాను. ఇంత అంటించినా కానీ ఈ పొయ్యి అయితే చిన్నగా ఉందనమాట. అంటే మంట ఫ్రీగా రావడం లేదు, మంచిగా మంట మండడం లేదు, మొత్తం పొగ వచ్చేస్తుంది. అయితే ఇంకా మా నాన్న అయితే స్టవ్ మీద వండండి, కట్టెల పొయ్యి వద్దు, గాలి కూడా వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా మా వాళ్ళైతే అసలు వినడం లేదు. లేదు కట్టెల పొయ్యి మీదనే నాటుకోడి కూర వండాల్సిందే అని ఇంకా మా తమ్ముడు మా బావ అయితే అనుకున్నారు. మొత్తానికైతే ఆ పొయ్యి చాలా ఇరుకుగా ఉంది, మంట అయితే ఫ్రీగా మండటం లేదు కాబట్టి ఇంకా ఆ పొయ్యి పక్కన పెట్టేసి మళ్ళీ ఇటుకలతోటి ఇంకా కొంచెం పెద్దగా ఫ్రీగా ఉండేటట్టు పొయ్యి అయితే రెడీ చేసాము. తర్వాత మంచిగా కట్టెలు పెట్టి పొయ్యి అంటి పెట్టేసాము. ఇంకా మిగతా పనులన్నీ రెడీ చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఈ రోజు వచ్చేసి తమ్ముడైతే నాటుకోడి కూర అయితే వండుతున్నాడు తన స్టైల్లో. ఇంకా మంట కూడా మంచిగా మండుతుంది అనమాట. ఇందాక ఆ పొయ్యి అయితే సరిగా మండలేదు. ఇంకా ముందైతే స్టవ్ సిలిండర్ అయితే బయట తెచ్చి పెట్టామన్నమాట ఈ స్టవ్ మీద వండుదామని. కానీ మళ్ళీ వద్దు అని చెప్పి కట్టెల పొయ్యి కోసము ఇటుకలు పెట్టి పొయ్యి అంటు పెట్టి ఆ మంట వచ్చేదాకా, అంటే కట్టెలు అంటుకొని మంట దాకా వెయిట్ చేసి ఇంకా గిన్నె పెట్టయితే మా తమ్ముడు అయితే వంట చేస్తున్నాడు అనమాట. ఇంకా మా తమ్ముడు చాలా బాగా వంటలు చేస్తాడు అనమాట. చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు సండే కదా, ఇంకా మా తమ్ముడు అయితే వంట చేసేస్తానని చేస్తున్నాడు. వాడికి కూడా డ్యూటీ లేదు కాబట్టి ఇంకా మేము ఉన్నాం కాబట్టి సరదాగా వాడైతే వంట చేసేస్తున్నాడు. ఇంకా మా పిల్లలు, మా తమ్ముని పిల్లలు అయితే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారనమాట, ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అన్ని రెడీ చేసిన తర్వాత ఇంకా తమ్ముడు వండుతున్నాడు. నాకేమో ఇంట్లో వండుదామని నేను చెప్పాను, నా మాట అసలు వినడం లేదు. కనీసం స్టవ్ మీద అన్నా వండండి, ఎందుకంటే గాలి వస్తుంది అని ఎంత చెప్పినా వినలేదు. మొత్తానికైతే మా బావ మా తమ్ముడు ఇద్దరు కట్టెల పొయ్యి మీద వండాలనుకుని మొత్తానికైతే స్టార్ట్ చేశారు. ఇంకా వంట కూడా అవుతూ ఉందన్నమాట. తగినంత ఆయిల్ వేసి మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని వేసి వాడైతే వండుతున్నాడు అనమాట. ఇంకా మా అమ్మని వండనీయలేదు, అలాగే నన్ను వండనీయలేదు, వాడే చేస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ రోజు అని కాదు, ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా, అంటే ఇంట్లో బర్త్డే పార్టీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న పండుగలు ఉన్నా మా తమ్ముడైతే వంట చేస్తాడు. మా మందం, ఇంట్లో మందం మేము వెళ్ళినప్పుడు అందరి కోసం వంట చేస్తాడు. అలాగే మా పిల్లల బర్త్డే అప్పుడు కానీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే ఇంకా మా తమ్ముడే చేస్తాడనమాట. ఇంకా మా చిన్న తమ్మునికి అయితే సండే రోజు కూడా డ్యూటీ ఉంది కాబట్టి వాడైతే లేడు, ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు. మేమే ఉన్నాము. నాన్నైతే ఇంకా బయటకు వెళ్ళాడు. ఇంకా మేమైతే ఇక్కడ వంట ప్రోగ్రామ్ నేనైతే చేస్తా అంటే మా తమ్ముడు చేయనియలేదు. ఇంకా నేనే చేస్తాలే అక్క అని తనైతే చేస్తున్నాను. నేనైతే మామూలుగా కూర్చొని పిల్లలను చూస్తూ ఉన్నాను. ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉన్నారు మా పిల్లలైతే. ఆల్రెడీ టిఫిన్ చేసాము, కాకపోతే ఏంటంటే ఆకలి అవుతుంది. వాళ్ళు చాలా సేపటి నుండి ఆడుతూ ఉన్నారు, పొద్దున్న నుండి ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ లంచ్ టైం కూడా అయింది, 12:30 అవుతుంది అప్పటికి. ఇంకా అందరికి స్నానాలు పోసాను పిల్లలకి, వాళ్ళు రెడీ అయి ఉన్నారు. ఇంకా లంచ్ చేయడమే. ఇంకా కాసేపు అయితే కర్రీ అవుతుంది. అంటే ఆ లోపు బనానా, ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అవి తింటూ ఆడుతూ ఉన్నారు.
ఇంకా కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నాటుకోడి ఉడకాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అదే కుక్కర్లో వండితే తొందరగా అవుతుంది, కానీ కుక్కర్లో కూడా వండలేదు మా వాళ్ళు. గిన్నె పెట్టి గిన్నెలోనే మంచిగా టేస్ట్ వస్తుంది. కుక్కర్లో వండడం కంటే కట్టెల పొయ్యి మీద గిన్నెలోనే వండాలి అని ఈరోజు వీళ్ళిద్దరు అనుకొని ఇలా చేస్తున్నారు అనమాట. అసలు అయితే మొత్తం కుక్కర్లోనే వండేస్తే ఒక 5-6 విజిల్స్ లేదంటే 10 విజిల్స్ పెట్టేస్తే తొందరగా రెడీ అవుతుంది. కాకపోతే ఇంకా మనం ఎట్లా కట్టెల మీద వండుతున్నాం కాబట్టి కుక్కర్ వద్దు అని పెద్ద గిన్నె పెట్టేసి ఫ్రీగా మంట మంచిగా మండుతుంది కదా, ఇంకా కుక్కర్ ఎందుకు అని కుక్కర్ పక్కకు పెట్టేసి పెద్ద గిన్నె అయితే పెట్టేసి వండుతున్నారు అనమాట మా తమ్ముడు. మొత్తానికి అయితే మంచిగా పీసెస్ అన్నీ ఉడికాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. మేము ఎప్పుడైనా చికెన్ తీసుకొచ్చుకుంటాము, అంటే నార్మల్ చికెన్ తెస్తాం కానీ నాటుకోడి ఎక్కువ తీసుకోమన్నమాట. మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మా ఇంట్లో ఉంటే మా తమ్ముడైతే వండుతాడు అనమాట, లేదంటే బయట కూడా కొనుక్కొస్తాడు. ఇంకా ఈరోజు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా బయట షాప్కి వెళ్ళి కట్ చేయించుకొచ్చి మరి ఇంకా వంట అయితే వాడి చేతులతో చేస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. మరి ఫ్రై కాదు, అలాగనే పులుసు కాదు, కూర టైప్ చేశాడు. టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఇంకా లాస్ట్లో ఒక 2 టమాటాలు కూడా యాడ్ చేశాడు. టమాటాలు వేసి తగినంత వాటర్ పోసి ఉడికిస్తున్నాడు. మంచిగా ఉడికిందనమాట. అంటే కుక్కర్లో వేసేదానికంటే కట్టెల పొయ్యి మీద వేసినప్పటికీ పీసెస్ మంచిగా ఉడికినాయి. అలాగే టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుందనమాట. ఇంకా మేమైతే ఫుల్గా తినేసినాము అందరము మంచిగా, ఎందుకంటే టేస్ట్ చికెన్ కర్రీ కంటే చాలా బాగుందనమాట. నాటుకోడి పులుసు ఎలా ఉంటుంది, అందులోటి అమ్మ బగారా రైస్ చేసింది, అలాగే ఇంకా మటన్ కర్రీ చేసింది. కానీ మేమైతే బగారా రైస్ నాటుకోడి కూరతో మాత్రమే తిన్నామన్నమాట. ఎందుకంటే టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇంకా పిల్లలు మేమైతే ఇదే తిన్నాము. ఈ లోపు మా పిల్లలైతే మస్తు ఆడుకుంటున్నారు. ఎందుకంటే చెట్టు ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గర, పెద్ద చింత చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు అయితే రీసెంట్గానే కొట్టేసాము. ఇంకా మ్యాంగో చెట్టు కూడా ఉండే, కాకపోతే అది కూడా దానికి ఉన్న కాయలన్నీ కోతులైతే మొత్తం తినేసాయి అనమాట. ఇంకా ఒక్క కాయ కూడా లేదు. మొత్తానికైతే వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ టైం అయింది. కరెక్ట్గా 1:15 అలా అవుతుంది, 1:10 అవుతుంది. ఇంకా కరెక్ట్గా లంచ్ టైం కల్లా భోజనాలు అయితే అంతా రెడీ అయిపోయినాయి. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తున్నాము. లెమన్స్, అలాగే ఆనియన్స్, పెరుగు అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము. పిల్లలు మేము అందరం తినేస్తున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ సండే ఇలా గడిచిపోయిందనమాట. ఇంటికి మధ్య మధ్యలో వెళ్తూ వస్తూ ఉంటాము, కాకపోతే రేపటి నుండి స్కూల్స్ ఉన్నాయి, చాలా బిజీగా ఉంటాం కాబట్టి ఈ రోజు అయితే వెళ్ళి వచ్చామన్నమాట. అమ్మ వాళ్ళు నిన్నటి నుండి ఫోన్ చేస్తుంటే ఇంకా వెళ్ళి రావాల్సి వచ్చింది. మొత్తానికైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది. మా తమ్ముని చేతి వంట చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా చేస్తాడు. వానికి కొంచెం వంట కూడా వచ్చనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. మేమైతే హ్యాపీగా లంచ్ చేసాం అందరం. తర్వాత చెట్టు కింద అలా ప్రశాంతంగా కూర్చున్నాము. మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేసామన్నమాట. ఈ సండే ఇలా గడిచింది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.